డే 1 ఓటింగ్‌కి, డే 2 ఓటింగ్‌కి నిజంగా అగ్ని పరీక్ష వాళ్ళ కంటెస్టెంట్‌లకి ఇంత రేంజ్ ఉందా అనిపించింది. అంటే వీళ్ళు అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఉన్నప్పుడే ఈ రేంజ్ పీఆర్ మెయింటైన్ చేస్తే బిగ్ బాస్ హౌస్‌లోకెళ్ళిన తర్వాత ఇంకా పరిస్థితి ఏంటి? అసలు సెలబ్రిటీలని బతకనిస్తారా అనిపిస్తా ఉంది. అసలు ఏమైంది? ఓటింగ్ ఎలా చేంజ్ అయింది? డే 1కి, డే 2కి ఎలా చేంజ్ అయింది? ఎవరు ముందొచ్చారు? చేంజెస్ అయితే ప్రామిస్‌గా చెప్తా ఉన్నా. డే 1కి, డే 2కి చాలా 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 డిఫరెన్స్ ఉంది. ఒక పర్సను థర్డ్ పొజిషన్ నుంచి దూసుకెళ్ళిపోయినాడు. సో ఇంకా ఆల్రెడీ మీకు తమిళ చూసింటే తెలిసిపోయింటది. బట్ ఎలా దూసుకెళ్ళిపోయినాడు అనేది మ్యాటర్. అంటే నిజంగానే ఫ్యాన్స్ వేసారా, లేకపోతే పిఆర్లు ఏమన్నా కొత్తగా జాయిన్ అయ్యారా అనే నిజం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అందరికీ పిఆర్లు ఉన్నారా, లేకపోతే కొంతమందికి పిఆర్లు ఉన్నారా, ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పేశాను. బట్ ఈ రోజు మాత్రం నిజంగా షాకింగ్ అంటే షాకింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఆ వీడియోలో అమన్ ఉండే ఫస్ట్. బట్ ఇప్పుడు అమన్ ఎక్కడున్నాడు, ఎన్నో పొజిషన్లో ఉన్నాడు అనేది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాగ్ లేకుండా, చాలామంది ల్యాగ్ అంటా ఉన్నారు కాబట్టి ల్యాగ్ లేకుండా ఈ వీడియోని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. ఈ ఫుల్ ఓటింగ్ అనాలిసిస్ అండ్ రిజల్ట్స్తో మీరు లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా చింపేద్దాం, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ద నీ వీడియో. సో మనం వీడియోలో మాట్లాడుకున్నట్టు డే 2 ఓటింగ్ ఎలా ఉంది అంటే సూపర్ అంటే సూపర్ ఉంది. నిన్నటి వీడియోలాగానే మాట్లాడుకున్నట్టు కింది నుంచి వద్దాం. ఎందుకంటే పైనుంచి స్టార్ట్ చేస్తే కింద ఉన్న వాళ్ళు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. సో కింది నుంచి స్టార్ట్ చేసి, సో మీరు స్కిప్ చేయకూడదు. మళ్ళీ ప్రతి ఒక్కరికి ఒక నెగిటివ్ పాజిటివ్ పాయింట్ చెప్తా. సో ఓకేనా? సో యాజ్ ఇట్ ఈస్ నిన్నున్నట్లే ఈరోజు కూడా గాయత్రి ఉంది. అసలు ఓటింగ్లో గాయత్రిని ఎందుకు పెట్టారు బిగ్ బాస్ నాకు అర్థం కాలే. అఫీషియల్గా ఆల్రెడీ ఎలిమినేట్ చేసేసారు. ఏంటి ఎపిసోడ్ వచ్చి ఎలిమినేట్ చేసేంత వరకు తీయరా, జియో హాస్టల్ నుంచి తీయరా? బట్ మాకు తెలుసు గాయత్రి ఎలిమినేట్ అయిపోయింది షూట్లో అని చెప్పేసి. ఎందుకు వింటారు జనాలు? వినరు. జనాల కోసం పిచ్చిగా బిగ్ బాస్ పెడతాడు. బిగ్ బాస్ ఎలిమినేట్ షూట్లో చేశారా బాబు అన్న కూడా గాయత్రి ఫ్యాన్స్ వచ్చేసి ఓట్లు వేసుకుంటా ఉంటారు. వృధాగా ఓట్లు వేసుకుంటా ఉన్నారు, అదేదో నోటాకి వేసినామన్నట్టు. గాయత్రి ఫ్యాన్స్ కొంచెం మనసు దయించి ఒక మంచి ఆడే అమ్మాయి కానీ, ఆట ఆడే అబ్బాయి కానీ వాళ్ళకి వేయండి, ఉపయోగపడుతుంది. గాయత్రి ఎలిమినేట్ అయిపోయింది. వినండి చెప్తే. వినరు, మీరు వినరు. 14th చూసుకుంటే ప్రియా రమేష్. ప్రియాంక మీ అందరికీ తెలిసిందే. సో యాంకర్, ఈవిడ చలాకితనం, ఈవిడ మంచితనం, ఈవిడ స్ట్రెంగ్త్, ఈవిడ మైనస్, ఎవ్రీథింగ్ చూసుకుంటే ప్రస్తుతానికి ఈవిడ నెగిటివ్ అవ్వడానికి కారణం ఏంటంటే, అంటే ఓట్లు పడకపోవడానికి కారణం ఏంటంటే, బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ టాలెంట్, బెస్ట్ స్కిల్స్ వేరే వాళ్ళు చూపించడం వల్ల వీళ్ళదంతా ఎక్కట్లేదు జనాలకి. సో ఆ రీజన్ వల్ల వీళ్ళకి ఓట్లు పడట్లేదు అంతే. దట్స్ ఎనఫ్. అంతకుమించి ఏం లేదు వాళ్ళలో. సో దాని తర్వాత 13th పొజిషన్ దీపక్ మంచి హ్యాండ్సమ్, హైట్, గేములు, ఫిజిక్, ఒక గెలిచాడు సెకండ్ రౌండ్లోనే ఫస్ట్ టాస్క్, పవర్ కార్డు కూడా తెచ్చుకున్నాడు. అయినా కూడా ఓట్లు పడట్లేదు ఎందుకు అంటారు. వీళ్ళకంటే తోపు తురుం కార్లు ఉన్నారు చెప్పేసి పైన వీళ్ళకి వేయట్లే, అంతే మ్యాటర్. అంతకుమించి ఏం లేదు. అండ్ 12th వచ్చేసి బాగి తుల్లూరి, తప్పుగా వలుగుతా ఉంటే సారీ. బాగి తుల్లూరి గారు ఈవిడ హెయిర్ సాక్రిఫైస్ చేశారు. కొంచెం అమ్మాయిలకి, ఒక సాటి అమ్మాయి ఇంకో అమ్మాయికి అనిపించాలి కదా, ఒక అమ్మాయి అంత హెయిర్ త్యాగం చేసిందని చెప్పేసి ఓట్లు వేసుకోవాలి కదా. వెయ్యరు. ఎందుకు వేస్తారు? ఎందుకంటే మీకు ఫేవరెటీస్ ఉంటారు, మీకు గేమ్ నచ్చేస్తూ ఉన్నారు కాబట్టి, మీరు జెన్యున్గా ఉన్నారు కాబట్టి మీరు హెయిర్ సాక్రిఫైస్ కోసం ఓట్లు వేయట్లేదు. దట్స్ ఐ లైక్ ఇట్. మీరు అట్లా ఉండాలి, ఫెయిర్గా ఉన్న చోటే ఓట్లు వేయాలి, అంతేగాని సాక్రిఫైస్ చేసేదని కాదు. సో సాక్రిఫైస్ ఎమోషన్కి పనికి వస్తుంది, కానీ టాలెంట్ ఉండి, హార్డ్ వర్క్ ఉండి, టాస్కులు ఫినిష్ చేసి మైండ్ పవర్ చూపిస్తేనే మాత్రమే ఓట్లు వేస్తారు. అది సెలబ్రిటీ అయినా, కామనర్ అయినా. సో అది గుర్తు పెట్టుకుంటారని చెప్పేసి అనుకుంటా ఉన్నా. అలా 12th బాగి తుల్లూరి గారు. 11th వచ్చేసి మిస్ అపూర్వ. ఈవిడ ఫస్ట్ ఆడిషన్లో మాట్లాడినంత జోసు తర్వాతలో లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆడిషన్కి వచ్చినప్పుడు చింపి పడేశారు. ఎవరైతే ఫస్ట్ అంతా చింపుతా అనుకున్నారో వాళ్ళు లాస్ట్లో చింపట్లే. ఫస్ట్ చింపుతారు, తర్వాత లైట్ తీసుకుంటారు, తర్వాత లైట్ తీసుకున్న ముందు లైట్ తీసుకున్నాము, తర్వాత చింపుతా ఉన్నారు. అట్లుంది అపూర్వ గారి పరిస్థితి. ఈవిడది కూడా 11th పొజిషన్ ఉంది. ఈవిడ కంటే పైన రామకృష్ణ 10th ప్లేస్లో ఉన్నాడు, నవరసాల మామ. ఆయన ఏం చేశాడు అంటే, ప్రస్తుతానికైతే ఉన్న ఎపిసోడ్ల వరకు ఏమీ కనపడలే. ఆయనకి టాస్క్ ఛాన్స్ కూడా రాలే. ఈ రోజు అన్న వస్తుంది అంటే ఈ రోజు ఎపిసోడ్లో కూడా రాదు, రేపు ఎపిసోడ్లో వస్తుంది. దట్టు ఆయన గెలవడు. కానీ ఆయనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. ఏంటంటే ఇంకా అది ఆడిషన్స్ వరకు మాత్రమే ఆయనను చూశారు. అండ్ 9th పొజిషన్తో వచ్చేసి హేమంత్ కూడా ముక్కు పుడక కుట్టించుకున్నాడు, ఇయర్ రింగ్ కుట్టించుకున్నాడు, అంత కష్టపడి పెయిన్ని అబ్జర్వ్ చేసుకున్నాడు, భరించాడు. కైనా ఓట్లేరు. ఎందుకు వేస్తారు? ఎందుకంటే మీకు నచ్చిన గేమ్ పర్సన్ వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి.
బట్ ప్రస్తుతానికి అయితే తను 9th ప్లేస్లో ఉన్నాడు ఓటింగ్ పర్సంటేజ్. అట్లని చెప్పేసి వీళ్ళని ఎవరిని నేను ఇన్సల్ట్ చేయట్లే, వీళ్ళకంటే బెటర్ ఎక్కువ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఓట్లు వేస్తూ ఉన్నారని జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నా. దానికి మించి ఇంకొకటి ఎవరిని డిస్కరేజ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళని చులకన చేయడం కానీ అయితే నేను చేయట్లే. నాకంటూ ఎవరు ఫేవరెటీస్ లేరు, నాకంటూ ఏ ఫేవరెటిజం లేదు. నేను బాగా ఆడిన వాళ్ళని బాగా ఆడినారని చెప్తా, బాగా ఆడకపోతే బాగా ఆడలేదని చెప్తా. అది మనలో గుర్తుపెట్టుకొని మన అప్డేట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నా అలాంటి రోడ్డుకి మీరు సపోర్ట్ చేస్తే రేపు పొద్దున మీలాంటి వాళ్ళు నాకు సపోర్ట్ చేశారని నేను కూడా గర్వంగా చెప్పుకుంటా. ఏదో ఒక స్టేజ్ మీద ఎక్కుతా ఏదో ఒక రోజు, బట్ డెఫినెట్లీ చెప్పుకుంటా. సో అలా 9th హేమంత్ యాదవ్ అండ్ 8th వచ్చేసి సృష్టి వ్యాకర్ణి. నాకు వర్మ అని వస్తా ఉంది, అదేదో శర్మ వర్మ రాంగోపాల్ వర్మ, సారీ. బట్ 8th వచ్చేసి సృష్టి వ్యాకర్ణి గారు. ఈవిడ 8th పొజిషన్లో ఉన్నారు. ఈవిడ గేమ్ చూపించారు, ఆడిషన్స్లో ఇంప్రెస్ చేశారు, గేమ్లో ఇంప్రెస్ చేశారు. ఈవెన్ ఈరోజు వచ్చే ఎపిసోడ్లో కూడా, అంటే టీవీలో వచ్చే వాళ్ళకి కాదు, అంటే లైక్ 12 o'clock అయిపోయింది ఆల్రెడీ నైట్, నేను చూసేసా. దాని గురించి 10 o'clockకి 12 o'clock ఎపిసోడ్ రివ్యూ వస్తుంది, చూడండి. ఈరోజు కూడా సృష్టి గారు చింపేశారు గేమ్లో, దుమ్ము లేపేస్తారు, ఒకసారి వెళ్ళి చూడండి. బట్ ఆవిడకు కూడా డౌట్గా ఓట్లు పడతా ఉన్నాయి. ఆవిడ 8th పొజిషన్లో ఉన్నారు. 7th వచ్చేసి శాలిని గారు ఉన్నారు. ఈవిడ కూడా గ్లామర్, క్యూట్, గేమ్, డేర్ అన్నీ ఉన్నాయి. కానీ వీడికి ఎక్కడో పిఆర్ టీం ఉందని చెప్పేసి రూమర్స్ వస్తూ ఉన్నాయి. రూమరే, నేను కన్ఫర్మ్ చేయలేదు, నేనైతే కన్ఫర్మ్ చేయలేదు. నాకు రూమర్ వచ్చింది, నేను రూమర్ చెప్తా ఉన్నా. బట్ ఓటింగ్స్ మాత్రం అప్డేట్స్ ఇస్తూ ఉన్నా అంతే. నేను రూమర్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా, తప్పుగా తీసుకోవద్దు. సో అలా 7th వచ్చేసి శాలిని గారు. 6th ఎవరు అనుకుంటారు మీరు? 6th వచ్చేసి మిథిలేష్. సో మన ఎవరైతే బాడీ బిల్డర్ పర్సనాలిటీ బాగా బల్లాల దేవ్ అంటారో ఆయన. సో ఆయన ఉన్నాడు 6th పొజిషన్లో. ఆయనకు కూడా యాక్చువల్గా అయితే మంచి రీచ్ వచ్చింది, మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఎక్కడ 83K, ఇప్పుడెక్కడ 183K, అంత రీచ్ వచ్చింది. విత్ ఇన్ 6 daysలో 100K ఫాలోవర్స్. ఏంటి బ్రో, ఇన్ని అప్డేట్స్ ఇస్తూ ఉన్న మాకేమో 2K కూడా దాటలే. ఇంత కష్టపడి ఇంత రివ్యూస్ చేస్తూ ఉంటే, ఇంత నోరు చించుకొని గొంతు అరుస్తూ ఉంటే కూడా నాకు దొరకట్లేదు. ఒక ఆడిషన్లో పోయి 10 డిప్స్ కొట్టాడు, తన టాలెంట్ చూపించాడు, అది ఎనఫ్ అనుకొని 100K ఫాలోవర్స్ అయ్యారంటే ఆడియన్స్ గాడ్స్ అబ్బా, వ్యూవర్స్ గాడ్స్, అంతే ఇంకేం చెప్పలేం. సో అలా 6th పొజిషన్లో 7.6% మిథిలేష్. ఎందుకు మిథిలేష్ నేమ్ దగ్గర నుంచి పర్సంటేజ్ చెప్తా ఉన్నానంటే, ఈసారి హౌస్లోకి వెళ్ళేది టాప్ 6 మాత్రమే. అఫీషియల్గా టాప్ 6 వెళ్తారు. దాని తర్వాత ఇంకా ఎవరైతే టాప్ 8లో ఉండింటారో 7th and 8th పొజిషన్లో, వాళ్ళు వైల్డ్ కార్డ్ ద్వారా మిడ్ వీక్ అంటే 2 weeks తర్వాత కానీ 3rd week కానీ వెళ్తారు. సో అలా 6th పొజిషన్లో మిథిలేష్. అండ్ 5th పొజిషన్లో వచ్చేసి రాజకుమారి దయాన. 5th పొజిషన్లో నేను ఈవిడ్ని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఈవిడ్ని నేను ఇంకా ముందుకే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ 5th పొజిషన్లో ఉన్నారు. ఈవిడ కూడా 8.36%తో ఉన్నారు. ఆవిడ జర్నీ ప్రకారంగా బాగుంది, గేమ్ ప్రకారంగా బాగుంది, మాట ప్రకారంగా బాగుంది, జడ్జెస్తో ఏదైతే ర్యాప్ ఉంది అది బాగుంది. మాట ఇస్తే ఇంకో మాట వదులుతారు, కౌంటర్ ఇస్తే ఇంకో కౌంటర్ వదులుతారు, కామెడీ ఇస్తే ఇంకో కామెడీ వర్డ్స్ వదులుతారు. సో ర్యాప్ బాగా క్రియేట్ చేస్తూ ఉన్నది అనిపించింది రాజకుమారి గారి దాంట్లో. సో అలా ఆవిడ 5th పొజిషన్లో ఉంది. 4th పొజిషన్లో ఇప్పుడు ఈ 4 పొజిషన్ గురించి మెయిన్ ఇంపార్టెంట్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే నిన్న పొజిషన్లతో పోల్చుకుంటే ఏ పొజిషన్లో అంత మారినట్టు అనిపించలే. బట్ ఇప్పుడు మాట్లాడుకునే 4 పొజిషన్లు చాలా 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 చేంజెస్ అయ్యాయి, షాకింగ్ చేంజెస్ అయ్యాయి. ఫస్ట్ ఉన్న వాళ్ళు 4th వచ్చారు, 4th ఉన్న వాళ్ళు 2nd పోయారు, 2nd ఉన్న వాళ్ళు 3rd వచ్చారు. బాబా అది ఏందో కానీ నాకు తెలియట్లే, అసలు వేరే లెవెల్ వెళ్ళిపోయింది. చాలా 4th ఉన్నది రోహిత్ నాయుడు. నిన్న రోహిత్ నాయుడు 2nd పొజిషన్లో ఉండే, ఈరోజు 4th పొజిషన్కి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, కొంతమంది తన మీద డౌట్ పడుతూ ఉన్నారు. ఏంటంటే సింపతి గేమ్ చూపిస్తూ ఉన్నాడు, మరి ఎక్కడ రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకో మాకు ఫేక్ అనిపిస్తూ ఉందని కొంతమంది అంటూ ఉన్నారు. కానీ అదే తన బలం అని చెప్పేసి తను నమ్ముకుంటూ ముందరికి వెళ్తూ ఉన్నాడు. నాకైతే ఎక్కడ ఫేక్ అనిపించలేదు. ఎందుకంటే ఫర్దర్గా ఏవైతే టాస్కులు ఎపిసోడ్లు రాబోతూ ఉన్నాయో, ఒక ఎపిసోడ్ మొత్తం, మీరు నమ్ముతారో నమ్మరో, ఒక ఎపిసోడ్ మొత్తం రోహిత్ రాబోతా ఉన్నాడు. ఓన్లీ రోహిత్. గేమ్ అంటే ఎపిసోడ్ చూస్తే రోహిత్ అనే కనపడుతుంది. ఆ రోహిత్ కనపడిన ప్రతిసారి మీకు నిజంగా ఓటేయాలనిపిస్తుంది. అలాంటి గేమ్ ఆడాడు, అలాంటి కథ వేరే. అసలు మీరు నమ్ముతారో నమ్మరో, ఒక సెలబ్రిటీ వచ్చి మీరు ఒక విన్నర్ లాగా కనపడతా ఉన్నారు నాకే అని చెప్పేసి అన్నాడు.
రోహిత్తో. ఆ కంటెస్టెంట్ ఎవరంటే విజయ్ సన్నీ వచ్చి మీరు మరో అభిజిత్ లాగా కనపడతా ఉన్నారు నాకు అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చాడు. అంత కాంప్లిమెంట్ అంత ఈజీ కామనర్స్కి ఎవరు ఇచ్చాడు అంటే అక్కడ ఆ రోజు మొత్తం రోహిత్ చేసిన విధ్వంసం మామూలుగా లేదు. బట్ ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళ పైన వాళ్ళకంటే రీచ్ అంటే ఆడియన్స్ ఫాలోవర్స్ తక్కువ, బట్ కంటెంట్ ఎక్కువ, క్యాపబిలిటీ ఎక్కువ, లైక్ స్టామినా ఎక్కువ. నిజంగా వన్ ఆఫ్ ది డేర్ కంటెస్టెంట్ అండ్ కామ్ కంటెస్టెంట్, బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యే అన్ని లక్షణాలు ఉన్న కంటెస్టెంట్ రోహిత్. సో అలా 4th పొజిషన్లో 10.82% అయితే ఉన్నాడు. తక్కువేం కాదు, బట్ 4th పొజిషన్కి చాలా ఎక్కువ. అండ్ థర్డ్ వచ్చేసి ఎవరు అనుకుంటా ఉన్నాను మీరు గెస్ చేయండి. థర్డ్ వచ్చేసి అమన్ ఉన్నాడు. నిన్న ఫస్ట్ ప్లేస్లో ఉన్న అమన్ ఈరోజు థర్డ్ ప్లేస్కి పడిపోవడానికి కారణం ఏంటంటే తనకి పిఆర్స్ ఉన్నారు అని చెప్పేసి చాలా రూమర్స్ వస్తూ ఉన్నాయి. తనకి పిఆర్స్ ఉన్నారు, కళ్యాణ్ పడాలకు సంబంధించిన ఓట్లన్నీ అమన్కే వేస్తాం, డిమోన్ పవన్కి ఉన్న ఓట్లన్నీ మేము అమన్కే వేస్తాం అని చెప్పేసి ఎక్కడ చూడు కామెంట్ల కింద పెడతా ఉన్నారు. ఇట్లా కళ్యాణ్ పడాల ఓట్లన్నీ మేము అమన్కి వేస్తాం, డిమోన్ పవన్ ఓట్లన్నీ మేము అమన్కి వేస్తాం అన్నప్పుడు మిగతా కంటెస్టెంట్లు ఉండింటారు కదా బిగ్ బాస్ సీజన్ 9లో, ఫర్ సపోజ్ తనుజా ఫ్యాన్సో లేకపోతే ఇమాన్యుయల్ ఫ్యాన్సో ఇంకొకరు కంటెస్టెంట్ ఫ్యాన్సో, వీళ్ళకి పడిన వాళ్ళు ఇంకా ఆపోజిట్ వాళ్ళకి వేస్తారు. అప్పుడు మైనస్ అవుతుంది. మీరు ఎప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయొద్దు. కళ్యాణ్ పడాల ఓట్స్ అన్ని అమన్కి, డిమోన్ పవన్ ఓట్స్ అన్ని లైక్ అమన్కి అన్నప్పుడు మీ ఇండివిజువల్ ఒపీనియన్ అది. మీరు కళ్యాణ్ పడాల ఫ్యాన్ అయ్యింది, మీరు అమన్కి ఇష్టం అయ్యి మీరు అమన్కి వేయాలనుకున్నారు కాబట్టి, మీరు కళ్యాణ్ పడాల ఫ్యాన్ కాబట్టి మీరు అలా కామెంట్ పెడతారు. కానీ అందరు కళ్యాణ్ పడాల ఫ్యాన్స్, అందరు డిమోన్ పవన్ ఫ్యాన్స్ అమన్కి వేయాలని రూల్ ఉండదు ఎక్కడ, ఎయ్యర్ కూడా అలాగా. మీ పర్సనల్ థాట్ అది, మీ ఇండివిజువల్ థాట్ అది. సో అలా నెగిటివ్ అయిపోతుంది ఈజీగా. అట్లా మీరు చేసుకోకండి, చెయ్యకండి. మీ ఫేవరెట్లకి 100% మీ ఎఫర్ట్స్ మీరు చూపించుకోండి. మీరు 100 ఓట్లు వేస్తారా, డైలీ 200 ఓట్స్ వేయించుకుంటారా, 1000 ఓట్స్ వేయించుకుంటారా, వేయించుకోండి. కానీ ఇలా మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకోవడానికి ఇంకో కంటెస్టెంట్ పేరు వాడి ఇంకో కంటెస్టెంట్కి వేస్తామంటే ఎవరు వేయరు. కొంతమందికి వేరే కంటెస్టెంట్, ఇప్పుడు కళ్యాణ్ పడాల ఫ్యాను ఉండి నీకు అమన్ ఇష్టం, అదే కళ్యాణ్ పడాల ఫ్యాన్ ఇంకొకరికి వేరే కంటెస్టెంట్ అంటే ఇష్టం, అప్పుడు కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అందరూ అమన్కి వేసినట్టు కాదు కదా. సో అట్లా నెగిటివ్ అయిపోతా ఉన్నాడు అమన్. సో అందువల్ల మీకు చెప్తా ఉన్న రిక్వెస్ట్ ఏంటంటే అట్లా పేరు యూజ్ చేసుకోవద్దు. బట్ అమన్ అయితే బెస్ట్ అంటే బెస్ట్లో ఉన్నాడు. 12.58%లో ఉన్నాడు అమన్ థర్డ్ పొజిషన్లో. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసి ఝాన్సీ. నిన్న 4th పొజిషన్లో ఉన్న ఝాన్సీ ఈరోజు సెకండ్ పొజిషన్కి వెళ్ళడానికి కారణం తన ఆట, తన జర్నీ, తన మాట. కొట్టే తెచ్చే అదేదో ఉంటుంది కదా, ఎలాగ మర్చిపోయినాను నేను కూడా, నాకు గుర్తుకు రాలే దానికి ఎందుకు. కానీ ఝాన్సీ మాటలు, ఝాన్సీ జర్నీ, ఝాన్సీ గేమ్, ఈ మూడే కనపడతా ఉన్నాయి ఆడియన్స్కి. అండ్ తన లైఫ్ స్టైల్ని బిఫోర్ బిగ్ బాస్ చూశారు, తన లైఫ్ స్టైల్ని ఆఫ్టర్ బిగ్ బాస్ చూశారు. ఎక్కడ చేంజ్ అయినట్టు అయితే కనపడట్లే. అదే డ్రెస్సింగ్ స్టైలు, అదే మాట తీరు, అదే నడవడక, అదే ధైర్యం, అదే ఇంకా ఏది చూడు ఏది మారలే. అదే 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 ప్లాట్ఫామ్ మారింది కానీ తనలో ఉండే చేంజెస్ మారలే. అది వాళ్ళు గ్రహించారు కంటెస్టెంట్స్ నిన్న ఆడియన్స్. సో నిన్న 4th పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్ పంపించడానికి కారణం ఝాన్సీ. సో అలా ఆవిడ 13.59%తో సెకండ్ ప్లేస్లో ఉంది. అసలు ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు? తమ్నేల్ చూసే ఉంటారు. ఇంకెవరు? ఆర్జే చరణ్ ఫస్ట్ ప్లేస్కి ఎట్లా వచ్చాడు బ్రో, నిన్న థర్డ్ ప్లేస్లో ఉండే కదా అంటే, నిజంగా చెప్తా ఉన్నా తనకి స్టేజ్ మీద కంటే పర్ఫార్మెన్స్ ఆడియన్స్లో చాలా ఉంది. వితిన్ 6 daysలో 120K ఫాలోవర్స్ వచ్చారంటే గెస్ చేయండి. ఒక్క ఓటు వేసినా 1,20,000 ఓట్లు అవుతాయి. ఒక్క ఓటు వేసినా, రోజుకొక ఓటు వేసి చొప్పున 1,20,000 మంది అంటే 7 days ఓటింగ్ నడిస్తే 7 daysలో 8 lakhs ఓట్లు. ప్రస్తుతానికి ఇప్పుడు పడింది జస్ట్ ఒక 29,000 30,000 ఓట్స్ 2 days కలిపి. అలాంటి తనకి 5 daysలోనే 120K ఫాలోవర్స్ వచ్చారు అంటే నిజం చెప్తా ఉన్నా, ఫెయిర్ ఈజ్ ఫెయిర్. నేను ఏది మొహమాట ఉండదు. ప్రస్తుతానికి ఆర్జే చరణ్ దగ్గర ఉన్న డిస్అడ్వాంటేజ్ అండ్ డిస్క్వాలిటీ ఏంటంటే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ లేకపోవడం. మనం ఏదైతే స్టేజ్ మీద చూసిన ఆర్జే చరణ్ని ప్రస్తుతానికి అదే అగ్నిపరీక్ష స్టేజ్లో ఇక్కడున్నాడు, గేమ్స్ వైజ్గా ఇక్కడున్నాడు, ఫస్ట్ ఆడిషన్ టైంలో ఇక్కడున్నాడు. సో ఇలా తగ్గిపోయింది. అందుకోసం ఇంకా గేమ్ రాక, ఆర్జే చరణ్ గేమ్ ఎవరు చూడక, ఆ ఫేవరెటిజంలోనే ఫస్ట్ ఆడిషన్ మైండ్లోనే పెట్టుకొని తన మీద అభిమానం పెంచుకొని ఓట్లు వేస్తూ ఉన్నారు. ఫర్దర్గా వచ్చే ఎపిసోడ్లు చాలా ఉన్నాయి.
అప్పుడు మీ డిసిషన్ చేంజ్ చేసుకోవచ్చు కూడా మీరు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు, బట్ వేరే కంటెస్టెంట్ల పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. అట్లని చెప్పేసి ఆర్జే చరణ్ ఆడడా అంటే కంపల్సరీ ఆర్జే చరణ్, నేను చెప్తా ఉన్నా కదా, ఆర్జే చరణ్ కంపల్సరీ బిగ్ బాస్ 10 హౌస్లోకి అడుగు పెడతాడు, మార్క్ మై వర్డ్స్. రోహిత్ అడుగు పెడతాడు, మార్క్ మై వర్డ్స్. అమన్ అడుగు పెడతాడు, మార్క్ మై వర్డ్స్. రాజకుమారి దయన అడుగు పెడుతుంది, మార్క్ మై వర్డ్స్. ఝాన్సీ అడుగు పెడుతుంది, మార్క్ మై వర్డ్స్. ఇంకా ఓకేలాగా ఉన్నది ఎవరు అంటే మిథిలేష్, శాలిని, షష్ఠి, ఇలా ముగ్గురు. నాకు కన్ఫామ్గా 5 మెంబర్స్ వెళ్తా అన్న వాళ్ళ పేర్లు మీకు చెప్పేసా. దాంట్లో మీకు కూడా కన్ఫామ్ అనిపిస్తూ ఉందంటే కింద కామెంట్ చేయండి. అసలు ఈ ఓటింగ్ అనాలిసిస్ చూసి మీకు ఏమనిపించింది, మళ్ళీ మారొచ్చా, మళ్ళీ ప్లేసెస్ చేంజ్ అవ్వచ్చా అనేది మీరు కింద కామెంట్ చేస్తే మీరేమనుకుంటా ఉన్నారు, మీరు ఎవరు ఓటేసారు కింద కామెంట్ చేయండి. అండ్ చూద్దాం ఎవరు ఓటేసారు అనేది, ఎవరు హౌస్లోకి వెళ్తే మంచిది అనుకున్నారు కూడా వాళ్ళని ఆర్డర్ వైజ్గా కామెంట్ చేయండి. సో ఇంతవరకు ఓటింగ్ అనాలిసిస్ డేట్ నచ్చింటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మోరోవర్ షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎపిసోడ్ 9 రివ్యూ. సో ఎవరెవరు వచ్చారు, డీమోన్, నిఖిత, దివ్య నిఖిత అండ్ హరీష్ గారు, ముగ్గురు, వాళ్ళు ఏమేమి చేశారు, ఎవరికి టాస్క్లు పెట్టారు, ఎవరు గెలుచుకున్నారు, ఎవరికి పవర్ కార్డులు వచ్చాయని చూద్దాం. 12 o'clock రివ్యూ వస్తుంది, చూసామా. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. టేక్ కేర్, బాయ్.